భారతదేశాన్ని అంబేద్కర్ గారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? భారతదేశ విభజన సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉండేది? పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఆయన ఏమన్నారు? భారతదేశంలో ఉండబడేటి ముస్లింలకు సంబంధించి కూడా ఆయన అంతరంగం ఏం చెప్పింది? ఈ దేశం ఇందాక మురళీ మనోహర్ గారు అన్నారు, వన్ నేషన్ వన్ పీపుల్, అంటే ఈ దేశమంతా కూడా ఒకే జాతి, ఇందులో ఉండబడేటువంటి వ్యక్తులందరూ ప్రజలందరూ కూడా ఒకటే అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహనతో అంబేద్కర్ గారు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ కమ్యూనిస్టులు వివిధ జాతుల కలయిక వల్ల భారతదేశం ఏర్పడ్డది అని కమ్యూనిస్టులు చెప్తున్నటువంటి విధానం పూర్తిగా వ్యతిరేకించారు. మరి ఇంత జాతీయవాదం కలిగినటువంటి అంబేద్కర్ పాకిస్తాన్ విభజన సందర్భంలో ఆయన ఆలోచన విధానం ఏ రకంగా ఉంది? మురళీ మనోహర్ గారు పాకిస్తాన్ విభజన సందర్భంగా అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటి? ఆయన పాకిస్తాన్ సమర్థించారు. తప్పకుండా విషయంలో మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన పుస్తకాల్లో రాశాడు. ఆయన స్పష్టంగా కూడా రికార్డ్స్ లో ఉన్నాయి కనుక ఎవరు కాదనలేని సత్యం. అంబేద్కర్ ఒక్క సైడే హిందూ వ్యతిరేక ప్రొపగేట్ చేస్తారు, కానీ అంబేద్కర్ హిందుత్వం మీద అభిప్రాయాలు బలంగా చెప్పాడు. అట్లాగే అంబేద్కర్ ఇస్లాం చెప్పాడు, క్రిస్టియానిటీ మీద చెప్పాడు. అలాగే అంబేద్కర్ కమ్యూనిస్టులు కనుక పక్క ఆయన రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. థాట్స్ ఆన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పుస్తకం అందరం చదివితే చాలా క్లియర్ గా ఆయన యొక్క వ్యూస్ స్పష్టంగా అర్థమవుతాయి. ముఖ్యంగా ముస్లింస్ గురించి, ఇస్లాం గురించి అన్న విషయాన్ని బహిష్కృత భారత్ 1928 కాదు, బహిష్కృత భారత్ లో కూడా ఈ విషయాలు రాశాడు. గురించి వాళ్ళ గుణాల గురించి ఒక విషయం చెప్తే ఏమంటాడంటే, ముస్లిమ్స్ టిల్ట్ టువర్డ్ ది నేషన్స్ ఆఫ్ ముస్లిం కల్చర్. ఎంత బాగా, ఎప్పుడు కూడా ముస్లిం అనేవాడు ఎప్పుడు కూడా నేషన్స్ ఆఫ్ ముస్లిం కల్చర్ ఉన్న జాతుల వైపే, దేశాల వైపే ఆయన ఎప్పుడు కూడా ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ అని కూడా అంటాడు. చాలా సహజంగా వాళ్ళ దృష్టి అంతా కూడా భారత్ కాదు, భారత్ మీద కాదు, ఎక్కడ ఇస్లాం ఉంటుందో ఇస్లాం వైపు ఉంటుంది. అందుకే ఈ మధ్యలో వాడు దిస్ ఇంక్లినేషన్ హ్యాస్ క్రాస్డ్ ది లిమిట్స్ కూడా అన్నాడు. ఎంత దూరం పోయాడు చూడండి. ఈ ఇంక్లినేషన్ ఏది, ఇస్లాం వైపు ఇంక్లినేషన్ పూర్తి అన్ని లిమిట్స్ ను క్రాస్ చేసేసింది. ది అల్టిమేట్ ఎయిమ్ టు ఫార్మ్ అన్ ఇస్లామిక్ యూనియన్. వాళ్ళ అల్టిమేట్ అంతా కూడా ఏంటంటే ఇస్లామిక్ యూనియన్ నే ఫార్మ్ చేయాలి. ఇది స్వీకరించిన వాడి యొక్క బుద్ధి ఇలా ఉంటుంది. ఇండియా కెనాట్ మదర్ ల్యాండ్ ఫర్ బోత్ ముస్లిమ్స్ అండ్ హిందూస్. ఇంత స్పష్టంగా చెప్పాడు. ఎవడైనా చెప్పాడు నేను అడుగుతాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇండియా కెనాట్ బి ఎ కామన్ మదర్ ల్యాండ్ ఫర్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఎట్ ఏ టైం. ఎట్ ఏ టైం ఇది కామన్ మదర్ ల్యాండ్ గా ఉండలేదు. ఎందుకు అని అంటే ముస్లిమ్స్ బిలీవ్ చేసేది దారుల్ ప్రపంచం అనేది రెండు భాగాలుగా ఉంటుంది అని ముస్లిం ఆయన చెప్పిన మాటలే చెప్తున్నాను, నేను వేరే చెప్పడం లేదు. ప్రపంచం అనేది రెండు భాగాలుగా ఉంటుంది ముస్లిం యొక్క దృష్టికోణంలో. ఒకటి దారుల్ ఇస్లాం, రెండవది దారుల్ హరం. కనుక అబోర్డ్ ఆఫ్ ఇస్లాం అంటాం, అదేంటి అబోర్డ్ ఆఫ్ వార్స్ అని. కనుక ఇది ముస్లిం యొక్క ఆలోచన. కనుక ఇస్లాంతో దేశము రాజ్యము ఉంటేనేమో అది తప్పకుండా అబోర్డ్ ఆఫ్ ఇస్లాం అని అంటాం. కనుక కాఫీర్లు అని ఇంకో పదం ఉంది. కనుక ఇస్లాం కాని వాడు ఎవడైనా కాఫీర్ అని పదం ఉంది. ఇది ఇస్లాం స్వీకరించిన వాడి యొక్క మానసిక స్థితి. ఆయన ఏమన్నాడంటే, దేశం విభజన చెందేటప్పుడు అయ్యా పోతే పోయిన మొత్తం ముస్లింస్ అంతా అక్కడికి వెళ్ళిపోయినండి, అప్పుడు మనం అంతా కనీసం కలిసి ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇంత కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీన్ని ఎవడు మాట్లాడాడు కదా. తర్వాత ఆయన మతం మార్చుకున్నది నిజం. ఆయన ఏమన్నాడు, నేను పుట్టాను కానీ హిందువుగా చావను అనగానే అందరు భయపడ్డారు. కావాలి బెదిరించాడు ఆయన. 21 ఏళ్ళు సమయం ఇచ్చాడు. హిందువులు మారుతారేమో, హిందూ సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందేమో, గుళ్ళకు రాణిస్తుందేమో, అంటరంతరం పోతుందేమో అని ఆశించాడు ఆయన. చివరకు ఆయన బౌద్ధం స్వీకరించారు. కానీ నిజాం నబు ఆఫర్ చేశాడు, డబ్బులు ఆఫర్ చేశారు, ఎన్నో ఆఫర్, మిషనరీస్ ఆఫర్ చేశాయి, అన్నిటినీ కాదని. ఎందుకు? వై హీ ప్రిఫర్ 3 నెలలు చచ్చే ముందు 3 నెలల ముందు బుద్ధిజాన్ని స్వీకరించినటువంటి అతను ఏమని చెప్తాడంటే, ఏమంటాం ఇండిక్ రిలీజియన్స్ నాన్ ఇండిక్ రిలీజియన్ గా విడగొట్టాడు. అంటే ఈ మట్టిలో పుట్టిన మతాలు,
నాన్ ఇండియన్ స్వీకరిస్తే ఆయన కన్వర్షన్స్ మీద కూడా చాలా స్పష్టంగా చెప్పాడు మతమార్ విషయంలో. అయ్యా మీరు నాన్ ఇండిక్ రిలీజియన్ స్వీకరిస్తే దేశ వ్యతిరేకులుగా కూడా మారతారు అని అంత స్పష్టంగా చెప్పారు. కనుక జాతి వ్యతిరేకులుగా దేశ వ్యతిరేకులుగా మారడానికి అవకాశం ఉంది. అందుకే ఇంటిలో పుట్టిన ఈ మట్టి హితాన్ని కోరుకున్నటువంటి మతాలు ఏవైనా పర్వాలేదు, అందుకే బౌద్ధాన్ని స్వీకరించారు. ఇంత స్పష్టంగా ఉన్న పట్ల, బౌద్ధం పట్ల, ఇస్లాం పట్ల, క్రిస్టియానిటీ పట్ల, కమ్యూనిస్టుల పట్ల ఇంత స్పష్టంగా చెప్పాడు. ఇంకా శశబిషలు ఏమున్నాయి? మీరు ముసుగేసుకుని అంబేద్కర్ అని ముసుగేసుకొని అంబేద్కర్ ను యాంటీ నేషనల్ గా చిత్రీకరిస్తారు. అంబేద్కర్ వాదాన్ని యాంటీ. యాకూబ్ మెహమాన్ ఎవరండి? ప్రసాద్ గారు నేను అడుగుతాను. యాకూబ్ మెహమాన్ అనేవాడు ఒక టెర్రరిస్ట్, ముంబైలో బాంబు పేల్చాడు, 200 మంది. అంటే అదే